ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ నేను మీకు సింపుల్గా బిర్యానీ అయితే ఎలా చేయాలో చెప్పబోతున్నానండి. చూడండి, ఇక్కడ అయితే నేను 1 hour ముందే బియ్యం నానబెట్టేసుకున్నాను. ఇవైతే నేను బాస్మతి బియ్యం తీసుకున్నాను. మీరు నార్మల్ రైస్తో అయినా చేసుకోవచ్చు, కాకపోతే నేనైతే ఇక్కడ బాస్మతి తీసుకున్నాను. నార్మల్ రైస్ అయినా మీకు బిర్యానీ బాగానే వస్తుంది అనమాట. ఇది చాలా సింపుల్ మెథడ్లో వస్తుంది. 1 hour ముందు ఇలా మనం నానబెట్టేసుకుంటే బియ్యాన్ని కొంచెం క్రిస్పీగా ఉంటుందన్నమాట రైస్. దాంతో టేస్టీగా ఉంటుందన్నమాట మన బిర్యానీ. మీరు చేతి కొలతతో కావాలంటే చేతి కొలత, లేదంటే గ్లాస్తో కావాలంటే గ్లాస్ కొలత, ఎలా వేసుకుంటే అలా వాటర్ వేసుకొని పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే ఇంగ్రీడియంట్స్ చెప్పబోతున్నాను అనమాట. పుదీనా, బిర్యానీ మసాలా, ఇది మనకి షాప్లో ఈజీగా దొరుకుతుంది, దగ్గరలో ఉన్న షాప్స్లో. బిర్యానీ ఆకు, ఇలాచీ, లవంగం, సాజీరా, చెక్క, ఇంకా పచ్చిమిర్చి కూడా తీసేసుకున్నాను నేను. టేస్ట్కి సరిపడా సాల్ట్. నేను ఇక్కడ గడ్లుప్పు తీసుకుంటున్నాను, మీకు ఇష్టమైనది మీరు తీసుకోండి. ఇంకా నేను ఇక్కడ కొత్తిమీర, ఆయిల్ అండ్ గీ కూడా తీసుకుంటున్నాను అనమాట. నేను ఈ ఆయిల్ గీ మీరు ఎలా నచ్చితే అలా వేసుకోండి, లేదా ఆయిల్ వేసేసుకుంటానంటే మీ ఇష్టం. ఇంకా నేను ఫుడ్ కలర్ అయితే తీసుకున్నా. ఫుడ్ కలర్ మనకి జస్ట్ కొంచెం వేసుకోవాలన్నమాట, జస్ట్ కలర్ కోసం. అండ్ నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించేసుకుంటున్నాను. నేను ఇక్కడ స్టవ్ వెలిగించుకొని పాన్ అయితే పెట్టేశాను అనమాట. తర్వాత మనం తీసుకున్న గీ కానీ ఆయిల్ కానీ ఏదైతే ఉందో, ఫస్ట్ అయితే నేను ఇక్కడ గీ వేసేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఆయిలే తీసుకుంటానంటే మీ ఇష్టం అది. ఫస్ట్ గీ వేసేసుకుంటున్నాను. గీ వేసుకొని కొంచెం కలుపుకోవాలండి. కొంచెం కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఆయిల్ ఏదైతే ఉందో నేనైతే ఇక్కడ 1 teaspoon మాత్రమే తీసుకుంటున్నాను. మీకు ఇష్టమైనంత మీరు తీసుకోండి. ఎక్కువ ఇది సమ్మర్ కదా, కొంచెం నార్మల్గా ఉండాలంటే మనం తక్కువ ఆయిల్ వేసుకుంటేనే బెటర్. సో నేను తక్కువ వేసుకుంటున్నాను, ఒక గట్టె మాత్రమే తీసుకుంటున్నాను అనమాట నేను ఆయిల్. తర్వాత అందులో మనం ఇవి పచ్చిమిర్చి అండ్ మనకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంది కదా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే నేను ఇక్కడ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసేస్తున్నాను. ఆ తర్వాత పచ్చిమిర్చి మనం ఏదైతే ఉందో అది తీసుకొని వేసేస్తున్నాను అనమాట. ఆ పచ్చిమిర్చిని, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని కలుపుకోవాలన్నమాట. కొంచెం అది ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి మనం. ఇక్కడ ఇది కొంచెం కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగానే కలుపుకోవాలి మనం. అదిగోండి, ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత మనం ఎప్పుడు పక్కన పెట్టుకున్న ఏవైతే ఉన్నాయో ఇలాచీ కానీ, లేదా మనం తీసుకున్న చెక్క, లవంగాలు, మసాలాలు అన్నీ వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని కొంచెం కలుపుకోవాలండి. ఇక్కడ నేనైతే ఇవన్నీ వేసేసుకున్నాను. నెక్స్ట్ అయితే మనం పుదీనా పక్కన పెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకోవాలండి. వేసుకొని ఇది కలుపుకోవాలన్నమాట. ఇది కొంచెం కలుపుకున్న తర్వాత మనం పక్కన ఏవైతే నానబెట్టి పెట్టుకున్నామో ఆ రైస్ని అయితే తీసేసుకొని ఇందులో వేసేయాలి. ఇందులో వేసేసిన తర్వాత కొంచెం ఫస్ట్ అయితే నీట్గా ఇది కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు అయితే నేను పక్కన పెట్టుకున్న బిర్యానీ రైస్ అయితే వేసేసుకుంటున్నాను అనమాట. రైస్ వేసేసుకొని మనం తీసి పెట్టుకున్న వాటర్తోనే మొత్తం అంతా వేసేయాలి. అందుకే నేను ఫస్ట్ కొలత తీసుకొని పెట్టుకోమన్నాను. సో ఈ రైస్ అయితే వేసేసుకొని కొంచెం కలుపుకోవాలి. నీట్గా మొత్తం రైస్ వేసుకొని కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. మనం పెట్టుకున్నాం కదా, నేను ఇక్కడ గడ్లుప్పు వేసుకుంటున్నాను, గడ్లుప్పు బాగుంటుంది అనేసి. మీ ఇష్టం, మీరు నార్మల్ సాల్ట్ వేసుకుంటానంటే వేసుకోండి. తర్వాత మనం బిర్యానీ మసాలా పక్కన పెట్టుకున్నాం కదండి, అదైతే వేసేసుకుంటున్నాను నేను. బిర్యానీ మసాలా తర్వాత మనం కొంచెమే ఏదో వేసామా లేదా అన్నట్టు అయితే మనం ఫుడ్ కలర్ వేయాలి. ఎందుకంటే ఫుడ్ కలర్ ఎక్కువ వేసినా అంత ఇదిగా ఉండదు. సో మనం జస్ట్ వేసామా లేదా అన్నట్టు కొంచెం వేసుకోండి. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్. నేను ఇక్కడ ఫుడ్ కలర్ అయితే వేసేసుకుంటాను అనమాట. సో ఇది వేసేసుకున్న తర్వాత అది కొంచెం హాఫ్ బాయిల్ అయ్యేంత వరకు, ఫస్ట్ అయితే మనం ఫుడ్ కలర్ వేసేసుకుంటాం కదండి, తర్వాత అది హాఫ్ బాయిల్ అయ్యేంత వరకు క్యాప్ పెట్టుకోవాలి. ఎందుకంటే అది కొంచెం హాఫ్ బాయిల్ అయితే మనకి కుక్కర్లో పెట్టుకోవడానికి ఉంటుంది. సో హాఫ్ బాయిల్ అయిన తర్వాత నేను తీసి అయితే కుక్కర్లో పెట్టేస్తాను అనమాట. సో హాఫ్ బాయిల్ చేసేస్తున్నాను నేను ఇది. సో నేను దాని మీద క్యాప్ అయితే పెట్టేస్తున్నానండి. చూడండి, ఇక్కడ చూసిన విధంగా అది ఫస్ట్లో ఇలా వాటర్ అవన్నీ ఉన్నాయి కదా, సో అలా ఉంటుంది. సో హాఫ్ బాయిల్ చేయాలి మనం దీన్ని క్యాప్ పెట్టేసి. మనం ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది, లేదా హై ఫ్లేమ్ అయినా అది మీ ఇష్టం. సో ఇది కొంచెం హాఫ్ బాయిల్ అయిన తర్వాత తీసి కుక్కర్లో అయితే పెట్టేసుకుంటాను నేను. కుక్కర్లో పెట్టేసుకుంటే ఇక్కడ చూపించిన విధంగా రెడీ అయిపోతుంది అనమాట మనకి బిర్యానీ. చాలా సింపుల్గా